భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డొంకెల రేణుక ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. తిరుమలాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. మాది ఆలేరు కాన్స్టిట్యూషన్ తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ విలేజ్. మా విలేజ్లో స్థానిక సంస్థల ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం చేయడానికి మా స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఇక్కడ వచ్చారు. భారీ ఎత్తున మా విలేజ్ మా ఊరు జనాలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు భారీ ఎత్తున స్వాగతం పలికి అన్నగారి దగ్గర మా విలేజ్కి ఏమేమి కావాలో అవన్నీ అడిగి కోరడం జరిగింది. అన్నగారు ఎమ్మెల్యే గారు మాకు అందరి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. కుల సంఘాల భవనాలే కానీ, మల్లన్న గుడి కానీ, ఇండ్లు కానీ, ఐకేపీ సెంటర్ ద్వారా ఉర్లు కొనుగోలు కేంద్రం కానీ, అక్కడ చెరువులలో కాలువ లేకుండానే మోటార్ ద్వారా నీళ్ళు తెచ్చేస్తుంటే ఆ మోటార్లు పనికి రాకుండా పోతే మళ్ళీ ఇబ్బంది జరుగుతుందని ఇమీడియట్లీ ఈ బడ్జెట్ సెషన్ తర్వాత కాలువ తీపిస్తానని మాకు మాట ఇచ్చాడు. మా విలేజ్కి గడిచిన 10 సంవత్సరాల నుంచి నీళ్ళు ఎప్పుడు రాలేదు. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే సొంత నిధులతోనే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా విలేజ్కి మోటార్ ద్వారా పంపింగ్ ద్వారా కొండాపూర్ తిరుమలాపూర్ విలేజ్కి చెరువు నింపడం జరిగింది. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మా గ్రామ ప్రజల తరఫున నేను ఎమ్మెల్యే గారిని ప్రాధేయపడుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిగా దొనికిన రేణుకా వెంకటేశం గారికి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మా ప్రజలందరూ ఆశీర్వదించి దీవించి ప్రభుత్వంలో భాగంగా మమ్మల్ని నిలబెట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా విలేజ్ ప్రజలకు. అట్లాగే గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 100 ఇండ్లు ఇస్తున్నారు, 150 ఇండ్లు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చింది మా మాజీ ఎమ్మెల్యే గారు సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంలో ఇప్పుడే అంటే అపోజిషన్ సర్పంచ్ గెలిస్తేనే 100 ఇండ్లు వస్తాయి, లేకపోతే రాదు అని కరెక్ట్గా చెప్పిపోయింది ఆమె. అప్పుడు ఒక్క ఇల్లు 100 ఇండ్లు కాదు, ఒక్క ఇల్లు కూడా రాలే. ఆ డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక పింఛన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు. ఇప్పుడు మా 2023లో మా గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 16 ఇండ్లు వచ్చినాయి. 16 3 నెలలనే స్లాబ్ పడ్డాయి. ఒక్క నిమిషం కూడా బిల్ అవ్వలేదు. బేస్మెంట్ లెవెల్ లెంటర్ లెవెల్ రాగానే టక్ సెక్రటరీ గారు ఫోటో క్యావరేజ్ చేసింది, పంపించారు. పూర్తి స్థాయిలో అందరికీ అమౌంట్ వచ్చేసింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూడా హామీ ఇచ్చాడు మా ఎమ్మెల్యే గారు, ఇంకా ఇండ్లు కావాలి. మా తిరుమలాపూర్ విలేజ్లో బీసీ పాపులేషన్ ఎక్కువ ఉన్నది, యాదవ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది. కాబట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పాడు ఇప్పుడు సభలో. అలాగే మన బీసీ బిడ్డలకే కాకుండా అందరికి ఆల్మోస్ట్ బీసీ బిడ్డలే ఎక్కువ ఉంటారు. కాబట్టి మా విలేజ్లో 100 ఇండ్లు సుమారుగా నాకు అవకాశం ఇస్తే అన్నగారు 50 చెప్పాడు, అంచెలంచెలుగా 30 ఇస్తా అని చెప్పిండు. అట్లా కాకుండా ఒకేసారి దత్తత తీసుకుని ఒకేసారి 100 ఇండ్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను నేను. అందుకనే మాకు ఈ అవకాశం వచ్చింది. కాబట్టి మా విలేజ్ ప్రజలందరికీ మా గ్రామ ప్రజలందరికీ నేను యొక్క నమస్కారాలు తెలుపుతూ మమ్మల్ని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటేసి కత్తెర గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని నా మనస్ఫూర్తిగా